పూడి ప్రజలందరికీ మాట్లాడేదాన్ని కూడా కళ్ళు తిరుగుతున్నాయి. ఇప్పుడు కొంతమంది రండి మాట్లాడదాం రండి అంటున్నారు. ఇదే విధంగా పలుసార్లు నన్ను మోసం చేసిన వాళ్ళు కూడా ఇదే మారదా పిలవడం జరిగింది. పిలిచిన ప్రతిసారి నేను రావడం జరిగింది. లేని అప్పుని సృష్టించి టార్చర్ మీద టార్చర్ పెట్టి నా పిల్లల మీద దాడి చేశారు, మా ఫ్యామిలీ మీద దాడి చేశారు, 2 సార్లు చంపే ప్రయత్నం కూడా చేశారు. లేని అప్పుని సృష్టించి మీరు ఊర్లలో డబ్బులు మార్చుకొని వాళ్ళని అడిగేదానికి భయపడుతూ మీరే చెప్పారు ఏ రకంగా డబ్బు ఇచ్చారు, వాళ్ళు ఏ రకంగా తీసుకున్నారు, అన్నీ మీరే చెప్పారు. కాకపోతే వాళ్ళకి భయపడుతూ వాళ్ళని అడిగేదానికి భయపడుతూ నా వెనక ఎవరు లేరని చెప్పేసి పిల్లల మీద దాడి చేస్తూ నన్ను చంపేదానికి 2 సార్లు ప్రయత్నించారు. ఇప్పుడు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ వాడు మొదట్లో నా దగ్గర తీసుకున్న డబ్బులు అప్పు లేదని మీ ముందరే చెప్పాడు. కొంతమంది మధ్యస్థాల్లో కూడా చెప్పినాడు. మొన్న జరిగిన మధ్యస్థాల్లో 1-2 మధ్యస్థాల్లో కూడా వాడు చేసిన తప్పు వాడు ఒప్పుకున్నాడు. 10 లక్షలు ఏ రకంగా తీసుకున్నాను, దేనికి తీసుకున్నాడు అనేది కూడా మీ ఊరు సమక్షంలో ప్రతి ఒక్కరి మధ్యలో వాడు ఒప్పుకొని తీసుకున్నానని కూడా ఒప్పుకున్నాడు కదా. మీరు మోసం చేస్తున్న వాళ్ళు, వారికి సపోర్ట్ చేస్తున్న ఊరు ప్రజలు కూడా ఆలోచించి ఎవరికి డబ్బు ఇచ్చినారు వాళ్ళని అడగండి. నా ఇంటికి బీగం వేసి నేను లేని టైంలో పగలకొట్టి సామాన్లన్నీ మీరు పెట్టుకొని ఈ రోజుటికి చెప్పులు కొనుక్కోలేని పరిస్థితిలో ఈ ఎండకి కాలు కాలిపోయి మాడిపోయి అన్నం లేక తిండి లేక నిద్ర లేక నా కాళ్ళలో నరాలు చూడండి ఎట్లా బయటపడిపోయినాయో, కాళ్ళలో బ్లడ్ లేకుండా చూడండి ఎట్లా ఇదైపోయినాయో. ఈ చెప్పులు కొనేదానికి వారం రోజులు కష్టపడి 220 రూపాయలు పెట్టి ఈరోజు ఎండకి కాలు కాలిపోతుంటే 220 రూపాయలు పెట్టి ఈ చెప్పులు కొనుక్కున్నాను. ఆఖరికి నా చెప్పులు కూడా 2 జతలు ఆడవాళ్ళు ఎత్తిపెట్టుకొని ఉన్నారు. ఇప్పటికైనా మీ తప్పులు మీరు తెలుసుకొని పూడి ప్రజలందరూ నాకు న్యాయం చేస్తారని కోరుతూ ఈ వీడియో చేస్తున్నా. అందరూ దయచేసి నాకు న్యాయం చేయండి, నా డబ్బులు నాకు ఇప్పియండి.